మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేసినామని చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ నేతలు ఈరోజు దేశం సిగ్గుపడేలాగా, దేశమే అసహించుకునేలాగా ఒక దుర్మార్గమైనటువంటి ఫోను ట్యాపింగ్ చర్యకు పాల్పడి ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రను, తెలంగాణ రాష్ట్ర త్యాగాల చరిత్రను, తెలంగాణ ప్రజల యొక్క చైతన్యాన్ని దిగదార్చినటువంటి ఒక నీచమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక నీచమైనటువంటి వ్యక్తి కేటీఆర్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉండు, ఇదొక సీరియల్ అని, ఇదొక డైవర్షన్ స్కీమ్ అని చెప్పేసి మాట్లాడుతుంది. కేటీఆర్ను చాలా స్పష్టంగా అడుగుతున్నాం. 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన కేటీఆర్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 దాంట్లో ఏం చెప్పింది? ఎవరు ఫోన్లు రికార్డ్ చేయొచ్చు, ఎవరు ఫోన్లు ట్యాప్ చేయొచ్చు అని చెప్పింది. దేశానికి ప్రమాదం ఏర్పడినప్పుడు, దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పు ఉన్నప్పుడు ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం అట్లాంటి విషయాన్ని ప్రభుత్వాలు చేపట్టవచ్చు. అది ఈ దేశ ప్రభుత్వం చేయవలసినటువంటి చర్య. కానీ ఈ రాష్ట్రానికి ఏం ప్రమాదం పొంచుందని నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావు? ఏ చట్టం ప్రకారం చేసినావు? ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డావు? స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం. 2000 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఒకటి వచ్చింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో ఉన్నటువంటి స్వేచ్ఛ, వ్యక్తి యొక్క భద్రత, దీనికి భిన్నంగా ఎవరు టెలిఫోన్ను రికార్డ్ చేసినా అది క్షమించరాని నేరం అని చెప్పేసి ఆ యాక్టులో చెప్పింది. బట్ ఈరోజు నువ్వు వ్యక్తిగత స్వేచ్ఛను, వ్యక్తిగత భద్రతను కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 21ను ఉల్లంఘించినందుకు నువ్వు నేరస్తునివి, నువ్వు నేరం చేసినవు, నువ్వు నేరస్తునివి, నేరం చేసినావు. కాబట్టి ఇవాళ శిక్ష అనుభవించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలా శిక్షను అనుభవించేది పోయి, నేరాన్ని ఒప్పుకునేది పోయి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పేది పోయి, ఈరోజు అనేక రకాల అవాకులు చెవాకులు పేలుతుంటే తెలంగాణ సమాజం ఇవాళ నీ గురించి నవ్వుకుంటుందని చెప్పేసి సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నా. ఎందుకంటే నువ్వు చేసినటువంటి ఫోన్లు ఎవరి ట్యాప్ చేసినావు? భార్య భర్తల ఫోన్లు ట్యాప్ చేసినావు. అనేక మంది సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యాపార వర్గాలు, చివరికి హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా నువ్వు, ఐఏఎస్లు ఐపీఎస్ల ఫోన్లు కూడా నువ్వు ట్యాప్ చేసినావంటే నిజంగా ఈ ఫోన్లన్నీ ట్యాప్ చేసి సీరియల్ తీయాలనుకున్నావా? నీకున్నటువంటి గ్రామర్తో ఏమన్నా సినిమా తీయాలనుకున్నావా? ఏ ఉద్దేశంతో చేసినావు? నువ్వు చేసిన ఉద్దేశం ఏంది? నువ్వు చేసిన పర్పస్ ఏంది? ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలుగా ఎన్నికల నియమ నిబంధనలకి లోబడి రిజిస్ట్రేషన్ కలిగినటువంటి రాజకీయ పార్టీల నేతల యొక్క ఫోన్లు నువ్వు ఎందుకు ట్యాప్ చేసినావు? ప్రజాప్రతినిధుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినావు? ఐఏఎస్ ఐపీఎస్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినావు? వీటికి వివరణలు ఇవ్వాల్సినది పోయి, వీటికి సమాధానం చెప్పవలసింది పోయి, ఈరోజు నువ్వు బుకాయింపు మాటలు మాట్లాడుతూ, అసత్యాలు అబద్ధాలు మాట్లాడుతూ, ఇంకా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని నమ్మబలక చూస్తుంటే ఇవాళ తెలంగాణ ప్రజలను మిమ్మల్ని వెంటాడుతారు, మిమ్మల్ని తరిమి కొడతారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు చాలా స్పష్టంగా కేటీఆర్ని అడుగుతున్నాం. నేను సిట్టుకు ఎదురు ప్రశ్నలు, ఏం ప్రశ్నలు వేస్తావు? ఈరోజు చట్టం ఉంది, చట్టంలో అనేక యాక్టులు ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్లో పౌరులకు యొక్క హక్కులు ఉన్నాయి. ఈ హక్కుల్ని కాలరాసినందుకు ఎదురు ప్రశ్నలు వేస్తావా? తప్పు చేసినందుకు ఎదురు ప్రశ్నలు వేస్తావా? నేరం చేసినందుకు ఎదురు ప్రశ్నలు వేస్తావా? దేనికి ఎదురు ప్రశ్నలు వేస్తావు? ఈరోజు మేము కేటీఆర్కి కానీ, హరీష్ రావుకి కానీ, కేసీఆర్కి కానీ మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు తప్పు చేసిర్రు, మీరు నేరం చేసిర్రు. మీరు నేరాన్ని అంగీకరించి, తప్పును ఒప్పుకొని తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ తప్పును, నేరాన్ని ఈరోజు ప్రజల ముందు, చట్టం ముందు ఒప్పుకొని మీకు మీరు శిక్ష విధించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము
తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు హరీష్ రావు గారిని కూడా మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. మీ వ్యక్తిగత సిబ్బంది యొక్క ఫోన్లు ట్యాప్ చేశారు, మీ పిఏల ఫోన్లు ట్యాప్ చేశారు, నీ ఫోన్లు ట్యాప్ చేశారు, నీ అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కాబట్టి ఇంత దుర్మార్గం చేసినటువంటి వీళ్లకు మీరు ఒత్తాసు పలకకుండా వీళ్ళు చేసినటువంటి నేరానికి మీరు కూడా స్పష్టమైనటువంటి నేరాన్ని మీరు వాళ్ళ ముందు పెట్టేసి మీరు నేరాన్ని ఒప్పుకొని వాళ్ళు చేసినటువంటి నేరానికి శిక్ష పడేలా ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.